వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని కనులారా దర్శించి తరించాలనుకున్నారు. టోకెన్లు తీసుకునేలోపే వారి బతుకులు తెల్లారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించే రీతిన చోటు చేసుకున్న తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ తొక్కిసలాట ఘటనతో రుయా సిమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. టీటీడీ బైరాగిపేటలో ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 6 మృతి చెందగా 48 మంది అస్వస్థకు గురయ్యారు. చనిపోయిన 6లో 5 మహిళలు ఉన్నారు. రుయాలో 4, స్విమ్స్లో 2 మృతదేహాలు ఉంచినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ వారిని వైద్య సేవలు కొనసాగుతున్నాయి. రుయా సిమ్స్ ఆసుపత్రిలో 48కి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. రుయాలో 34, సిమ్స్లో 14 మంది చికిత్స పొందుతున్నారు. మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నరసరావుపేటకు చెందిన బాబునాయుడు, రజనీగా గుర్తించారు. మృతులకు రుయాలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం తర్వాత బంధువులకు డెడ్ బాడీలను అప్పగించనున్నారు. కాగా సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. బైరాగిపట్టెలో గంటల కొద్దీ వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బైరాగిపట్టెలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. 6 మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండానే భక్తులను ఒకేసారి క్యూ లైన్లోకి వదలడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని భక్తులు ఆరోపిస్తున్నారు. పాలనా వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ ఉదయం 5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఊహించని స్థాయిలో భక్తులు తరలిరావడం, ఒక్కసారిగా అందరినీ లోపలికి పంపించడంతోనే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బైరాగిపట్టెలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడికి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం 10ంటికే అక్కడికి చేరుకున్నారు. రాత్రికి పరిసర ప్రాంతాలని భక్తులతో కిక్కిరిశాయి. పోలీసులు పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8:20 అక్కడి నుంచి క్యూ లైన్లోకి అనుమతించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాటలో పలువురికి కింద పడటంతో ఈ ఘోరం జరిగింది. కొంతసేపు భక్తులను క్యూ లైన్లోకి అనుమతించకుండా నిలిపివేశారు. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్లో చేర్చి హుటాహుటిన స్విమ్స్ రుయాకు తరలించారు. తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగిపట్టెలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణ్ కుమార్కు రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అయితే ఏ ప్రమాదం జరగదన్న ధీమాతో ఏర్పాటు చేయకపోగా భక్తులను పార్కుల నుంచి ఒకేసారి అనుమతించడంతో ఈ ప్రాణ నష్టం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం నుంచి కేంద్రాలను టీటీడీ పోలీసులు పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. చివరకు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనట్లు భక్తులు అభిప్రాయపడుతున్నారు.